హలో వ్యూవర్స్! నేనైతే మీకు ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఈ ఆర్గనైజర్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ నీట్‌గా ఒక దగ్గర పెట్టుకునేదాన్ని బావుంటుందని. ఓకే. ఫస్ట్ వన్ చూసేద్దాం. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి బుట్టలండి. పైన 2 నెమళ్ళలాగా వచ్చాయి. బుట్ట ఏంటంటే ఇక్కడ ఈ కమ్మకి, కింద బుట్టకి గ్యాప్ ఉండదనమాట. ఈ పక్క నుండి చూస్తే కొద్దిగా గ్యాప్ ఉంది కదా! జస్ట్ ఇలా బుట్ట షార్ట్‌గా ఉంటుందనమాట. ఇవి పెట్టుకుంటే చాలా బావుంటాయి. ఇక్కడంతా గ్రీన్ స్టోన్స్ అట్లాగంతా వచ్చాయి. కిందొచ్చేసి పర్ల్స్ వచ్చేసాయన్నమాట. ఇది నెక్స్ట్ వన్ అయితే ఇవి పెద్ద బుట్టలండి. కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పైనంతా ఫ్లవర్స్, గ్రీన్ స్టోను, దాని చుట్టూ రెడ్ స్టోన్ వచ్చాయి. కింద బిగ్ బుట్ట, దాని కింద వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయన్నమాట. ఇది నెక్స్ట్ వన్ నార్మల్ కమ్మల్ డిజైన్ అండి. ఇక్కడంతా పైన కింద కమ్మ వచ్చింది. తర్వాత వీటికొచ్చేసి హ్యాంగింగ్స్, పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. ఇవి చెవులకి చాలా నిండుగా అనిపిస్తాయన్నమాట పెట్టుకుంటే. ఎక్కువ హ్యాంగింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్యూట్ స్మాల్ చాంద్వలి అండి. ఇవి మనకైనా బాగుంటాయి, కిడ్స్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, కింద వచ్చేసి స్మాల్ చాంద్వలి వచ్చిందనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్ అయితే ఇవి నా ఫేవరెట్ అండి. ఇవి అసలు డ్రెస్సెస్ మీద కానీ, శారీ మీద కానీ చాలా బాగా అనిపిస్తాయి. పైన 2 పీకాక్స్ వస్తాయి. కింద బుట్ట సైజు కొంచెం చిన్నగా ఉన్నట్టుంటుంది కమ్మ కన్నా కూడా. బాగా హ్యాంగింగ్ బాగా పొడవుగానే ఉంటుంది ఇది చూడడానికి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి పైన రామ్ పరివార్ అండి. రామ్ పరివారు కింద వచ్చేసి బుట్ట వస్తుంది. ఇవైతే మాత్రం నా ఫస్ట్ ఫేవరెట్ అండి. చాలా బాగుంటాయి. దీనికి మ్యాచింగ్ నెక్లెస్ కూడా ఉంది నా దగ్గర, అది వేరే వీడియోలో చూపిస్తాను. పైన రౌండ్గా వస్తుంది, కింద రాధాకృష్ణులు ఉంటారనమాట. ఇక్కడ కింద చాంద్వలికి ఇవి రైస్ పల్స్ అంటారు కదా, అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా గ్రీన్ స్టోన్స్. ఇవైతే సేమ్ చూడడానికి గోల్డ్ లాగే ఉందండి, ఫినిషింగ్ కావచ్చు. ఇక్కడ చిన్న రాధాకృష్ణులు వెనకాల అసలు ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి చూసేదానికన్నా పెట్టుకున్నప్పుడు ఇవి చాలా బాగా లుక్ వచ్చాయండి. పైన ఎక్కువ పెద్దది రెడ్ స్టోను, వైట్ స్టోన్ వచ్చాయా. కేవలం దీనివల్ల పెట్టుకున్నప్పుడైతే మనకి బాగా కనిపిస్తున్నట్టు రెడ్ స్టోను అట్లాగా లుక్ వచ్చిందనమాట ఇవి పెట్టుకున్నప్పుడు. కింద బుట్ట వచ్చింది. తర్వాత వచ్చేసి పైన ఒక పర్ల్ లాగా వచ్చింది, తర్వాత ఒక ఫ్లవరు, కింద కమ్మలు అనమాట. ఈ కమ్మలకు కూడా కింద ఎలా వచ్చిందంటే ఒక గ్రీన్, తర్వాత ఒక 3 పర్ల్స్ అట్లా వచ్చాయి హ్యాంగింగ్స్ అన్నీ. ఈ తర్వాత వచ్చేసి ఇది ఫ్యాన్సీ టైప్ అండి. ఇది గ్రీన్ కలర్ డ్రెస్సెస్కి, శారీస్కి వాటికి అనమాట. ఇవి ఒక 2-3 స్టోన్స్ ఊడిపోయాయి నేను యూజ్ చేయడంలో, బట్ అంత కనిపించవు, పెట్టుకోవచ్చు. ఇవి ఇట్లాగ ఉన్నాయన్నమాట. ఇక్కడ రౌండ్లో ఇక్కడ హోల్ లాగా వచ్చింది కమ్మకి పైన. ఇట్లా పెట్టుకున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్గా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇవి బ్లూ కలర్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అంతా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా బ్లూ కలర్ వచ్చున్నాయి. నెక్స్ట్ ఇవైతే స్టడ్ టైప్ అండి. లక్ష్మీదేవికి అమ్మవారు ఉన్నారనమాట సింపుల్గా. నెక్స్ట్ ఈ కింద రోజు చూద్దాము. ఇవి కొద్దిగా హెవీగా వచ్చాయండి, కమ్మలు పెద్ద టైప్ అనమాట. పైన లక్ష్మీదేవి, కింద అమ్మవారు పద్మం మీద కూర్చోన్నట్టు, పైన పీకాకు, కింద హ్యాంగింగ్స్, ఆల్టర్నేట్గా గ్రీను, రెడ్ స్టోన్స్ అట్లాగ వచ్చేస్తున్నాయి వీటిల్లో. సెకండ్ది ఇవి అర్ధచంద్రాకారంలో వచ్చాయండి. దీంట్లో పైన ఇక్కడ ఒక పర్ల్ వచ్చింది, మళ్ళీ కింద ఒక 5 పర్ల్స్ వచ్చాయి అన్నమాట. ఇవి కూడా పెట్టుకుంటే కొద్దిగా డిఫరెంట్గా బాగున్నాయి. నెక్స్ట్ ఈ డిజైన్ అయితే గోల్డ్లో చాలా ట్రెండ్ అయిందండి. అసలు నేను వెళ్ళిన గోల్డ్ షాప్లో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర స్టడ్స్లో ఈ మోడల్ చూశానమాట. అంతెందుకు సేమ్ మా అమ్మ దగ్గరే ఉంది. ఇవి 2 పక్కన పెడితే అసలు కనుక్కోలేకపోతున్నాం ఏది గోల్డ్ ఏది ఇమిటేషన్ అనేది. కాకపోతే వెనక మా అమ్మ వాటికి మరలు వచ్చాయి. వీటికి ఇట్లాగా పుష్ బ్యాక్ వచ్చింది కదా, దానికి మాత్రం మరలు వచ్చాయి అన్నమాట. సేమ్ ఇదే గ్రీన్ స్టోన్ ఇలాగే. అసలు ఇవి 2 అసలు చాలా ట్రెండ్ అయిన మోడల్ ఇది కొద్ది రోజుల క్రితం. నెక్స్ట్ ఇది రెక్టాంగిల్ షేప్లో వచ్చి కింద ఇలా వచ్చాయండి ఒక 5. ఇవేంటంటే కొంచెం మోడర్న్ డ్రెస్సెస్కి కావచ్చు,
ఇంకా జంప్ సూట్స్ లేకపోతే ఫ్రాక్స్ అట్లాగా వాటికి సింపుల్గా బాగుంటాయి అనమాట. అంటే నెక్ వరకు పైన కవర్ చేసి ఉంటాయి డ్రెస్సెస్కి, ఇంకా మెడలో ఏం వేసుకోకుండా. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇది పికాక్, ఇట్లా ఇటు సైడ్ ఏమో రెడ్, ఇటు సైడ్ గ్రీను, సారీ ఇటు సైడ్ వైట్ రెడ్, మిడిల్లో గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇవేంటంటే పట్టు శారీస్ వాటి మీదకి బాగుంటాయి అన్నమాట. బాగా ట్రెడిషనల్గా ఉన్నాయి, చూడగానే ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తూ ఉంది. ఇవి కూడానండి ఫ్లవర్ టైప్ వచ్చింది. ఇవి కూడా పెట్టుకుంటే బాగా కనిపిస్తూ ఉన్నిందండి. మధ్యలో గ్రీను చుట్టూ వీటి రెడ్ స్టోన్స్ వచ్చాయి వల్ల వీటి వల్ల ఈ కమ్మ అనేది బాగా ఎలివేట్ అయిందనమాట. నెక్స్ట్ ఇవి ఇప్పుడు మనకి గోల్డ్లో మ్యాట్ ఫినిష్ వస్తాయి కదా, ఇది సేమ్ అలాగే ఉందండి. పెట్టుకుంటే ఇది ఇమిటేషన్ గోల్డ్ అట్లాగా అసలు అర్థమే కాదు. ఇది 3D ఫినిష్ అంటారండి. మనం ఇక్కడ బాగా చూడొచ్చు. ఇక్కడ అమ్మవారు, అటు సైడ్ ఇటు సైడ్ నెమళ్ళు కొద్దిగా బాగా ఎలివేట్ అయినట్టు బాగా కనిపిస్తూ ఉంది. పైన కూడా ఇక్కడ ఒక నెమలి. ఇది 3D ఫినిషింగ్ అంట. ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి. ఇవి పెట్టుకున్నప్పుడు మనం ఇయర్ సపోర్ట్కి మనకు ఉంటాయి కదా బ్యాక్, అవి ఏమైనా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. లేకపోతే కమ్మ మనకి ముందుకు పడిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో చిన్న కమ్మలండి, క్యూట్గా లైట్ వెయిట్గా ఉన్నాయి. నెమలి, కింద ఫ్లవరు, ఆ తర్వాత రామ్ పరివార్ వచ్చిందండి. ఇవి కిడ్స్కి కూడా పెట్టొచ్చండి, లైట్ వెయిట్గా ఉన్నాయి. మనం ఏమైనా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వాటి మీద కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కమలం డిజైన్ అండి. ఇక్కడ వైట్ స్టోన్స్, ఇక్కడ గ్రీను, చుట్టూ రెడ్, తర్వాత కిందంతా హ్యాంగింగ్స్ వచ్చేసాయి. ఇవి కూడా పెట్టుకుంటే చాలా నిండుగా ఉన్నాయి. మనకి బ్లౌజెస్ బాగా నెక్ వరకు అట్లాగా ఉంటాయి కదా, ఇంకా మెడలో ఏం వేసుకోకుండా వట్టి కమ్మలు పెట్టుకుంటాం కదా హెవీగా, వాటికి ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట శారీస్ మీదకి. ఇంకా ఇవి సింపుల్ స్టడ్స్ అండి. అమ్మవారు కింద ఒక చిన్న బాల్ హ్యాంగింగ్ వచ్చిందనమాట. ఈ స్టడ్స్ అయితే కొంచెం ట్రెండీ డ్రెస్సెస్కి, జంప్ సూట్స్ కావచ్చు, ఇంకేదన్నా బాగా ట్రెండీగా ఉంటాయి కదా వాటికి ఈ స్టడ్స్ బాగుంటాయి. మామూలుగా శారీస్ అయినా కూడా కొంచెం ట్రెండీగా ఉంటాయి కదా, వాటి మీదకి ఇవి బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఇవి బిగ్గు అండి, చాలా బిగ్గుగా ఉంది. ఇవి నేను లాస్ట్ టైం అయితే మామూలుగా డ్రెస్ ఉంటుంది కదా పార్టీ డ్రెస్సు, ఆ డ్రెస్ మీదకి వేసుకున్నప్పుడు ఇవి చాలా బాగా అనిపించాయి. నేను వీటిని శారీ మీద ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ బిగ్ ఫ్లవరు, కింద పికాక్స్, తర్వాత కింద లక్ష్మీ అమ్మవారు వచ్చారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్ డిజైను. ఇదైతే చాలా బాగుందండి. పైన 3 రెడ్ స్టోన్స్ వచ్చాయి, కింద మిడిల్లో ఒక గ్రీన్ స్టోను, ఒక రెక్టాంగిల్ లాగా వైట్ స్టోన్స్, కింద ఫ్లవరు, కింద లక్ష్మీదేవి కాసులు ఉంటాయి కదా అవి 3 వచ్చాయి అన్నమాట. ఇవి కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఇవి కొద్దిగా హెవీగా చాలా బాగున్నాయి. దీనికి మ్యాచింగ్ నెక్లెస్ కానీ కొద్దిగా పెట్టుకొని వేసుకుంటే ఇది చాలా అదిరిపోతాయి ఈ కమ్మలు మాత్రం. ఇది కూడా ఇంకా లక్ష్మీదేవి అండి. పైన పికాక్స్, లక్ష్మీదేవి, కిందంతా హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి అర్ధచంద్రాకారం అండి. పైన ఇక్కడ పాలు, ఇక్కడ పాలు, మళ్ళీ ఇక్కడంతా స్టోను, కింద వచ్చాయి. ఇవి ఆల్రెడీ చూసేసాం కదా మనం. నెక్స్ట్ రోకి వెళ్దాం. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయండి బుట్టలు. అసలు మనం ఏదైనా పట్టు శారీస్ వాటికి కనుక బాగా హెవీగా రెడీ అవుతాం కదా, వీటికి మాటీలు అవి పెట్టుకుంటే అద్దరిపోద్దండి. నేనైతే ఒకసారి ట్రై చేశాను. అసలు అంటే వీటిని మ్యాట్ ఫినిష్ గోల్డ్ అని అనుకున్నారు అందరూ. అసలు అంత బాగా లుక్ వచ్చిందనమాట ఇయర్స్కి. కాకపోతే వీటికి చంపసరాలు కానీ మాటీలు కానీ ఏమైనా పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ప్యారెట్ కిందంతా ఇట్లాగ వచ్చిందనమాట. ఈ వాటిలాగే ఇంకొక హెవీ బుట్టలు అనమాట. ఇక్కడ మనకి అమ్మవారు వచ్చారు, లక్ష్మీదేవి అమ్మవారు. అసలు చాలా వరకు లక్ష్మీదేవి అమ్మవారు కామన్ అండి. అసలు అమ్మవారు అట్లా వస్తేనే కమ్మలు చూడడానికి అదిరిపోతాయి అన్నమాట. కిందంతా ఇట్లా డిజైన్స్ వచ్చాయి మనకి. వీడు కింద రైస్ బాల్స్ అంటారు కదా అవి వచ్చాయి అన్నమాట హ్యాంగింగ్స్కి. ఇది ఇంకో సింపుల్ డిజైన్ అండి. ఇక్కడ అమ్మవారు వచ్చారు, కింద హ్యాంగింగ్ 3 బాల్స్ వచ్చాయి అన్నమాట. ఇది ఒక సింపుల్ డిజైన్, ఏమన్నా సింపుల్ వాటికి పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి ఫ్యాన్సీ టైప్ అండి. ఇవి మల్టీ కలర్స్ సింగిల్ ప్యాక్లో తీసుకున్నాను. ఈ మల్టీ కలర్ ప్యాక్స్ వరకు మాత్రం నేను మీషోలో తీసుకున్నాను.
ఇవి చాలా కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి చూడడానికి చాలా బిగ్గుగా ఉన్నాయి. వైట్ స్టోన్స్తో మల్టీ కలర్స్ వచ్చేసాయి అనమాట బీడ్స్. ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వాటికి వేసుకునే దానికి బాగా ఉంటాయని చెప్పి. ఇంకా ఇవన్నీ అయితే నేను డిఫరెంట్ దగ్గరలో కొన్నానండి. ఇవైతే మా లోకల్ షాపుల్లో కొన్నాను. ఇవి ఇంకా ఇవి మీషోలో కొన్నాను, ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఇవి కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా, వాటిల్లో కొన్నాను. కొన్ని అమెజాన్లో కొన్నాను. ఇట్లాగా చాలా దగ్గరలో కొన్నాను. ఇది నేను చాలా డేస్ నుంచి అంటే సెట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఫైనల్గా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇలాగైంది. నా దగ్గర ఇంకా ఇమిటేషన్ గోల్డ్ అవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ మీకు ఇంకో మంచి వీడియోతో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.